అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్. ఈరోజు చందమామ కథల్లో వ్యర్థమైన వరాలు అనే చక్కని చందమామ కథ నుండి విందాం. హేలాపూరిలో సీతయ్య అనే పేద కుటుంబీకుడు ఒకడు ఉండేవాడు. అడవిలో ఇతను ఏం చేసేవాడంటే కట్టెలు కొట్టి వాటిని ఊళ్ళో అమ్మి ఇంట్లో కావలసినన్ని సరుకులు తెస్తూ ఉండేవాడు అనమాట. అంటే పచారీ సామాన్లన్నీ కొనేవాడు. గంపెడు సంతానం గల సీతయ్యకు తన జీతం పట్ల అప్పుడప్పుడు తీవ్రమైన విరక్తి కలుగుతుండేది. ఏదావతైనా కరుణించి తన కష్టాలను తీర్చి గట్టెక్కించా లేదా అని ఆలోచిస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఏమైందంటే ఉదయం వేళ రోజులాగే కట్టెలు కొట్టి తెచ్చేందుకు అడవికి వెళ్ళాడు. సీతయ్య అక్కడ ఒక పెద్ద వృక్షాన్ని ఎంచుకుని దాన్ని నరికేందుకు గొడ్డలు పైకెత్తాడు. అయితే ఎత్తిన గొడ్డలు ఎత్తినట్లే ఉండడంతో అతడు తల ఎత్తి చూశాడు. తన గొడ్డల్ని పట్టుకుని ఆపినది ఒక వృక్షదేవత అన్నమాట అని తెలియగానే సీతయ్యకు చాలా ఆశ్చర్యం కలిగింది. సీతయ్య, నేను ఈ వృక్షదేవతను, దీన్ని నరికే ప్రయత్నం చేయకు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నేను నివాసం ఉంటున్నాను. నీ పేదరికం నాకు తెలుసు. నీకు 3 వరాలు ఇస్తాను. రోజుకొక వరం చొప్పున 3 వరాలతో పాటు నీకు నచ్చిన 3 వరాలు కోరుకో. అంతటితో నీ దారిద్రం తీరిపోతుంది అన్నది వృక్షదేవత. అప్పుడు సీతయ్య ఏమన్నాడంటే, అలాగే తల్లి, నువ్వు నివాసం ఉన్న చెట్టును కొట్టను. నువ్వు అనుగ్రహించిన ప్రకారం రోజుకొక వరం కోరుకుంటాను. తప్పక తీరుస్తావు కదా అని అడిగాడు సీతయ్య అమాయకంగాను, అలాగే అనుమానంగా కూడా. తప్పకుండా తీరుస్తాను అని వృక్షదేవత మాయమైపోయింది. సీతయ్య మరొక చెట్టును కొట్టే ఆలోచన చేయకుండా ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత మధ్యాహ్న భోజనం వేళ కాగానే మా ఇంటిల్లిపాది తినడానికి చక్కని పిండి వంటలతో భోజనం కావాలి అని కోరుకుని కళ్ళు మూసుకున్నాడు. తను తిరిగి కళ్ళు తెరిచేసరికల్లా తను కోరిన విందు భోజనం సిద్ధంగా ఉంటుందనుకుని సీతయ్య కొద్దిసేపు తర్వాత కళ్ళు తెరిచాడు. కానీ తను కోరిన భోజన పదార్థాలు కనపడకపోవడంతో తన వరం నిజం కావడానికి మరి కొంతసేపు వేచి ఉండవలసి వస్తుందని మనసును సరిపెట్టుకున్నాడు. ఇంతలో తలుపు తట్టిన చప్పుడవడంతో సీతయ్య వెళ్ళి ఆతృతతో తలుపు తెరిచాడు. ఎదురుగా పక్క వీధిలో ఉండే సోమయ్య తల మీద పెద్ద తట్టతో కనిపించాడు. అందులో ఉన్న రకరకాల పిండి వంటలు సువాసనలు వెదజల్లుతున్నాయి. ఈరోజు మా ఇంట్లో వ్రతం చేసుకున్నాం సీతయ్య, మా ఆవిడ ఇవన్నీ నీకు ఇచ్చి రమ్మన్నది అంటూ తట్ట దించబోయాడు సోమయ్య. అయితే సీతయ్య అతన్ని వారిస్తూ, కొద్దిసేపట్లో మా ఇంటికి రకరకాల ఆహార పదార్థాలు రాబోతున్నాయి, అందువల్ల నువ్వు తెచ్చినవి వృధా కావచ్చు అంటూ సోమయ్య మరొక మాట మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా తలుపు మూసేశాడు. ఆ తర్వాత సాయంకాలం గడిచిపోయినా సీతయ్యకు ఎలాంటి ఆహారం అందేలేదు. చూసి చూసి విసిగిపోయిన అతడు భార్యతో చెప్పి ఇన్ని నూకలు గెంజి కాయించి అందరూ ఆ పూటకి ఆకలి చల్లార్చుకున్నారు. వృక్షదేవత వరం ఫలించకపోవడం సీతయ్యకు ఆశ్చర్యం కలిగించింది. అతడు మర్నాడు ఉదయం బాగా ఆలోచించి నౌకర్లు దాసీజనంతో అందంగా ఉండే పెద్ద భవనం కావాలని 2వ వరం కూడా కోరుకుని కళ్ళు మూసుకున్నాడు. ఒక అరగంట కాలం గడిచాక అతడు కళ్ళు తెరిచేసరికి తను ఎంతో కాలంగా ఉంటున్న పూరిల్లు అలాగే ఉన్నది. ఈసారి సీతయ్యకు ఆశ్చర్యంతో పాటు ఎక్కడా లేని నిరాశ కూడా కలిగింది. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. సీతయ్య తలుపు తెరిచేసరికి ఎదురుగా ఒక అపరిచిత వ్యక్తి కనిపించి, అయ్యా, నేను సుగంధపురి నుంచి వస్తున్నాను. మీ పెదనాయన గారు చావు బతుకుల్లో ఉన్నారు, మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు అన్నాడు. సీతయ్య వృక్షదేవత ఇచ్చిన వరం ఫలించే వరకు ఇంటి నుండి కదలకూడదనుకున్నాడు. అందువల్ల అతడు ఆ వచ్చిన వాడితో, మరేం అనుకోవద్దు, నేను ఇప్పుడు చాలా అత్యవసరమైన పనిలో ఉన్నాను. ఈ కారణంగా
నేను రాలేనని మా పెదనాయన గారికి అంటే మా పెద్దన్నయ్య గారికి చెప్పండి అన్నాడు. ఆనాటి రాత్రి గడిచిన సీతయ్య పూరిల్లు భవనంగా మారలేదు. ఆ విధంగా వృక్షదేవత రెండో వరం కూడా ఫలించకపోవడంతో అతడు విచారంతో కృంగిపోతాడు. మరునాడు పరిపరి విధాలుగా ఆలోచించి మూడో వరంగా 1,00,000 బంగారు వరహాలు కావాలని కోరుకున్నాడు సీతయ్య. అతడికి 1,00,000 వరహాల మూట ప్రత్యక్షం కాలేదు. కానీ మధ్యాహ్నం వేళకు లాఠీకర్రలు చేపట్టిన 2 దృఢకాయలు అతడి ఇంటికి వచ్చి సీతయ్యతో, మేము జమీందారు వీరభూపతి గారు పంపగా వచ్చాం, మిమ్మల్ని ఉన్న ఫలంగా తీసుకురమ్మన్నది వారి ఆజ్ఞ అన్నారు. ఇది విన్న సీతయ్యకు ముచ్చెమటలు పోసాయి. గతంలో ఒకసారి సీతయ్య జమీందారు గారి జమీలో ఒక చెట్టు నరుకుతూ ఆయన కళ్ళబడ్డాడు. జమీందారు ఆజ్ఞాపించగానే నౌకర్లు పట్టుకోవాలని చూస్తే వాళ్ళకు దొరకకుండా పారిపోయాడు. ఇప్పుడు జమీందారు తనను శిక్షించేందుకు భటులను పంపాడనుకున్నాడు అతను. సీతయ్య తడబడుతున్న స్వరంతో, అయ్యా, సుగంధపురిలో మా పెదనాయన ఆరోగ్యం ఏం బాలేదు. ఇప్పుడే కబురొచ్చింది. నేను వెంటనే వెళ్ళాలి. జమీందారు గారి దర్శనం సుగంధపురం నుంచి వచ్చాక చేసుకుంటాను అని చెప్పాడు. ఆ రాత్రి గడిచింది. సీతయ్య కోరిన 1,00,000 బంగారు వరహాలు లభించలేదు. ఈ విధంగా వృక్షదేవత 3 వరాలుగా ఫలించకపోవడంతో సీతయ్య ఎక్కడా లేని కోపంతో గొడ్డల భుజాన పెట్టుకుని అడవిలోని వృక్షదేవత చెట్టు వద్దకు వెళ్ళాడు. వృక్షదేవత అతనికి ప్రత్యక్షమై, ఏం సీతయ్య, ఈ గొడ్డలేమిటి? 3 వరాలు ఇచ్చాను కదా అని ప్రశ్నించింది. ఆ వరాల్లో ఒక్కటి కూడా ఫలించలేదు అంటూ సీతయ్య వృక్షదేవతకు జరిగిందంతా వివరంగా చెప్పాడు. అదేమిటి, ఎందుకు ఫలించలేదు? సోమయ్యతో పంచభక్ష పరమాన్నాలు పంపాను కదా. సుగంధపురిలోని పెదనాన్న తను మరణించే ముందు తనకు పిల్లలంటూ లేని కారణంగా రాజమహల్ లాంటి తన భవనాన్ని నీకు ఇవ్వాలనుకున్నాడు. ఆయన కబురు చేసినాను వెళ్ళలేదు, అవునా అని అడిగింది వృక్షదేవత. సీతయ్యకు నోట మాట రాలేదు. తనకు తానే వృక్షదేవత వచ్చి ఇచ్చిన 2 వరాలుగా ఫలించకుండా చేసుకున్నాడన్నమాట. అతడు కొద్ది క్షణాలు తన దురదృష్టానికి బాధపడి వృక్షదేవతతో, తల్లి, ఆ 3 వరాలుగా 1,00,000 బంగారు వరహాలు కావాలని కోరుకున్నానే, అదైనా ఎందుకు ఫలించలేదు అన్నాడు. వృక్షదేవత చిరునవ్వు నవ్వి, ఆ 3 వరాలు ఫలించకపోవడం నీ దురదృష్టం. దానికి కారణం నీ మితిమీరిన స్వార్థం, పేరాస. నీకు బంగారు వరహాలు ఇచ్చే ముందు అందుకే జమీందారు నిన్ను రమ్మని భటుల చేత కబురు పంపాడు. గతంలో ఆయన జమీలో నువ్వు నరికిన చెట్టు పాదములో ఆయనకు తన పూర్వీకులెవరో రాగి బిందెల్లో దాచిపెట్టిన 10,00,000 బంగారు వరహాలు లభించాయి. ఆ బిందెలు బయటపడడానికి కారణం నువ్వు కనుక నీకు 1,00,000 వరహాలు ఇచ్చి సన్మానించదలిచాడు. కానీ నువ్వు ఆయన దర్శనానికి వెళ్ళలేదు. అందువల్ల ఆయన నిన్నొక పొగరబోతుగా భావించి ఆ 1,00,000 వరహాలను జమీలో ఉన్న పేద సాధలకు దానం చేశాడు అని చెప్పింది. వృక్షదేవత మాటలు విని కొంతసేపు నోట మాట రాక అలాగే కొయ్యబారిపోయాడు సీతయ్య. తర్వాత తేరుకుని, చెట్టు తల్లి, మరొక 3 వరాలు ప్రసాదించు అంటూ చేతులను జోడించాడు. దానికి వృక్షదేవత కాదన్నట్టు తలూపి, ఒక్కసారికి మించి వరాలు ప్రసాదించే శక్తి నాకు లేదు. అవివేకం, దురాశ కొద్దీ నేనిచ్చిన వరాలు వ్యర్థం చేసుకున్నావు. అదృష్టం మనిషిని ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది, కానీ నీ విషయంలో 3 సార్లు తలుపు తట్టింది. ఇకపై నువ్వు చేయవలసింది నీ స్వశక్తిని నమ్ముకోవడమే. మునుముందు నువ్వు జీవనోపాధికి అడవిలో ఎండిపోయిన కట్టెలను మాత్రమే కొట్టుకుంటూ చెట్టు చేమలకు ఎలాంటి హాని చేయకుండా వాటిని రక్షించుకుంటూ వచ్చినంతకాలం నా అనుగ్రహం వల్ల నీకు, నీ కుటుంబానికి ఏ రోజు తిండి లేక ఇబ్బంది పడే పరిస్థితి రాదు అని అదృశ్యురాలయ్యింది. ఇప్పుడు గురుదక్షిణ అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒకానొకప్పుడు వంటరులు అనే గురువులు ఉండేవారు. వాళ్ళు
సాము గరడీసాలలు నడిపేవారు. మల్ల యుద్ధం, కత్తిసాము, లోడీలు తిప్పటం లాంటివి జమీందారు వంశీయులతో పాటు సామాన్యులకు కూడా నేర్పేవారు. అలా ఒకసారి గోపాలపురంలో ద్రోణుడు అనే గురువు సాము గరడీసాలను నడుపుతున్నాడు. విద్య పూర్తయిన తర్వాత ఆయన శిష్యులకు నీతిశాస్త్రం కూడా అవసరమైనంత వరకు బోధించి ఇండ్లకు పంపించేసేవాడు. గురుదక్షిణగా శిష్యులు ఇచ్చింది పుచ్చుకునేవాడు. ద్రోణుడి దగ్గర విజయవర్మ అనే శ్రీరంగం జమీందారుడు కొడుకు విద్య నేర్చుకుంటున్నాడు. అతడు మల్ల యుద్ధంలో మంచి ప్రావీణ్యుడయ్యాడు. కత్తిసాములో లోడీలు తిప్పడంలో తనకెవరూ సాటిరారని అనుకునేవాడు. అలా అయితే ఒకసారి విజయవర్మ మల్లన్న అనే సహ విద్యార్థి చేతిలో ఓడిపోయాడు. ఈ మల్లన్న ఒంటరుల్లో అతి సామాన్య కుటుంబానికి చెందినవాడు. ఆ కారణం వల్ల విజయవర్మ అహం దెబ్బతిన్నది. ఇది గ్రహించిన ద్రోణుడు అతడితో, వర్మ, వ్యక్తి ప్రతిభకు సామాన్యుడు శ్రీమంతుడు అనే భేదం గణనలోనికి రాదు, అంటే లెక్కలోనికి రాదు. మల్లన్న ఎంతో పట్టుదలగా విద్య నేర్చుకుని ప్రతిభావంతుడయ్యాడు. అది నువ్వు గమనించినట్టు లేదు అంటూ హితబోధ చేశాడు. కొన్నాళ్ళ తర్వాత విజయవర్మ మల్లన్న విద్య ముగించుకుని గురువును గురుదక్షిణగా ఏం కావాలో కోరుకోమని అర్థించారు. అందుకు ద్రోణుడు, నా వద్ద విద్య నేర్చిన శిష్యుల్లో మీరిద్దరూ మెరికల లాంటివారు. భవిష్యత్తులో ఏం జరుగుతున్నదనేది ఎవరూ ఊహించలేనిది. మీరు నేర్చుకున్న విద్యలకు మెరుగులు దిద్దుకుంటూ నైపుణ్యాన్ని మరింతగా పెంచుకోండి. నేను కావలసినప్పుడు వచ్చి మీ నుంచి గురుదక్షిణ పుచ్చుకుంటానని చెప్పాడనమాట. అలా 4 ఏళ్ళు గడిచాయి. తండ్రి కాలధర్మం చెందడంతో, అంటే మరణించడంతో విజయవర్మ శ్రీరంగం జమీందారయ్యాడు. జమీందారీగిరి వచ్చిన అతడికి మల్ల యుద్ధం మీద అభిమానం మాత్రం తగ్గలేదు. అతడు దేశంలోని మల్లులందరినీ పిలిపించి ప్రతి ఏటా పోటీలు ఏర్పాటు చేయసాగాడనమాట. మల్లులందరినీ ఓడించిన వాడిని చివరిగా తనతో పోటీకి ఆహ్వానించేవాడు. నన్ను ఓడించితే ఘనంగా సన్మానం చేస్తాను, కానీ నా మీద ఓడినవాడు మాత్రం ఆ తర్వాత ఎన్నడూ మల్ల యుద్ధపు పోటీల్లో పాల్గొనకూడదు. అయితే అలాంటి వాడి జీవితం అంతా సుఖంగా గడిచిపోయేలా సకల సదుపాయాలు అమలు చేస్తాను అని చెప్పాడు. పోటీలో జమీందారును ఓడిస్తే జరిగే ఒక్కసారి సన్మానం కన్నా ఆయనతో ఓడిపోతే బ్రతుకున్నంతకాలం లభించే సుఖజీవనం మల్లులందరినీ ప్రలోభపెట్టింది. అందువల్ల మల్లులందరినీ ఓడించి చివరకు జమీందారు గారి మీద ఓడిపోయే మహద్భాగ్యం కోసం ప్రతి మల్లుడు ఎంతో చాకచక్యం, ప్రతిభ చూపేవాడు. కానీ అందరినీ ఓడించి విజేత అయిన మల్లుడు మాత్రం విజయవర్మపై పేలవమైన ప్రదర్శన జరిపి చిత్తుగా ఓడిపోయేవారు. వాడికి రాజభోగాలు అమరేవి. కర్ణాకర్ణిగా, అంటే ఆ నోట ఈ నోట జరుగుతున్న కపట నాటకం గురించి విన్న ద్రోణుడు మల్లన్నకు కబురు చేసి అతడు రాగానే విజయవర్మ నడుపుతున్న మల్ల యుద్ధపు పోటీల గురించి విన్నాను, ఆ పోటీల్లో నువ్వెందుకు పాల్గొనడం లేదు అని ప్రశ్నించాడు. అందుకు మల్లన్న వినయంగా, గురువుగారు, విజయవర్మకు తాను గొప్ప మల్ల యోధుడన్న గర్వం ఉన్నది. లోగడ నా చేతిలో ఓడిన అవమానాన్ని ఇంకా అతడు మరిచిపోలేదని నా నమ్మకం. ప్రతిభావంతులైన మల్లులకు సుఖాలాస చూపి అతడు వాళ్ళను సునాయాసంగా ఓడించేస్తున్నాడు. నాకు విజయవర్మను ఓడించగల సత్తా ఉన్నప్పటికీ అందువల్ల అతడిలోని అహం ప్రకోపిస్తే ఎంత ప్రమాదమో నాకు తెలుసు అన్నాడు. శిష్యుడు చెప్పింది విన్న ద్రోణుడు ఆలోచించసాగాడు. మల్ల యోధుడుగా మల్లన్న ఎంతటి ప్రతిభావంతుడో లోకానికి తెలియవలసి ఉంది. అలాగే విజయవర్మ కారణంగా శక్తియుక్తులున్న మల్లులు తమ విద్యకు తిలోకాలిచ్చి సుఖజీవనం మాటున సోమరులుగా కాకూడదు, అంటే బద్ధకస్తులుగా ఉండకూడదని. అందుచేత గురుదక్షిణ పేరుతో
ఈ కార్యాలను సాధించాలన్న నిర్ణయానికి వచ్చాడు ద్రోణుడు. అతడు మల్లన్నను వెంట పెట్టుకుని శ్రీరంగం చేరాడు. అక్కడ విడుదలో మల్లను ఉంచి తానొక్కడే విజయవర్మను కలిశాడు. విజయవర్మ ఆయన్ను సాదరంగా ఆహ్వానించాడు. కుశల ప్రశ్నలు తర్వాత ద్రోణుడు, వర్మ, నా వద్ద విద్య నేర్చిన వాళ్ళల్లో నువ్వు మల్లన్న మెరికల్లాంటి వాళ్ళు. నాకేమో వయసు పైబడుతున్నది. కనీసం ఒక్కసారైనా నా ప్రధాన శిష్యుల మధ్య మల్ల యుద్ధ పోటీ చూడాలని ఉన్నది. నువ్వు జమీందారునని అహంకారం విడిచి నేను నేర్పిన విద్యను ప్రదర్శించి మల్లన్నను ఓడించాలి. ఒకవేళ మల్లన్న నీపై విజయం సాధించిన అతడిపై ఎలాంటి ద్వేషభావం చూపకపోవడమే నీ నుంచి నేను కోరుకునే గురుదక్షిణ అన్నాడు. ఇందుకు విజయవర్మ సంతోషంగా అంగీకరించాడు. తర్వాత ద్రోణుడు విడిదికి తిరిగి వెళ్ళి మల్లన్నకు తను విజయవర్మతో మాట్లాడిన దానిని గురించి చెప్పి, మళ్ళా ఇప్పుడు వర్మతో చేసే మల్ల యుద్ధ పోటీల్లో నువ్వు తప్పక గెలిచి తీరాలి. అదే నాకు నువ్విచ్చే గురుదక్షిణ. అంతేకాదు, ఆ గెలుపును ఓటమి అన్నట్లు అక్కడే ఉన్న ప్రేక్షకులందరూ నమ్మే విధంగా మాట్లాడాలి. అదెలా సాధ్యం అని మాత్రం అడగకు. మల్ల విద్యతో పాటు నీకు బోధించిన లౌకిక నీతిశాస్త్ర సూత్రాలు సమయ సందర్భాలను బట్టి నీకు తప్పక సహాయపడగలవు అన్నాడు. మరునాటి ఉదయం విజయవర్మకు మల్లన్నకు మల్ల యుద్ధ పోటీ ప్రారంభమైనది. తను జరుగుతున్న పోటీలో చివరకు తన మీద తలబడే మల్లుడు తను కల్పించే సుఖాల కోసం ఓడిపోయేవాడు తప్ప అంతవరకు ఇతర మల్లుల మీద ఎంతో చాకచక్యంగా మల్ల యుద్ధ మెలకువలన్నీ ప్రయోగించేవాడని విజయవర్మ గమనిస్తూనే ఉన్నాడు. అందువల్ల విజేత అయిన మల్లుడు ఉపయోగించే పట్టువిడుపులన్నీ అతడు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉండేవాడు. ఇప్పుడు విజయవర్మ మల్లన్న మీద అలాంటి పట్లన్నీ ప్రయోగించాడు. దాంతో మల్లన్న కింది మీద పోయినా గురువు చెప్పినట్టు గెలిచి తీరాలన్న మొండి పట్టుదలతో సాయశక్తులు ఒడ్డి చివరకు విజయవర్మను ఓడించాడు. ఏనాడు జరగని విజయవర్మ ఓటమిని చూసి ప్రేక్షకులు నివ్వెరపోయారు. అప్పుడు మల్లన్న చేతులెత్తి అందరికీ నమస్కరించి, జమీందారు గారు మల్ల విద్యలో మహా ప్రతిభాశాలి. నేనెంత ఓడిపోవాలని ప్రయత్నించినా నాలాంటి మల్లుడు సుఖాల కోసం ప్రలోభపడి ఓడిపోకూడదని ఆయనే ఓడిపోయాడు. నిజమైన గెలుపు జమీందారు గారిదే అన్నాడు. ఆ వెంటనే ప్రేక్షకులు పెద్దగా కరతాళ ధ్వనులు చేశారు. విజయవర్మ గాఢంగా నిట్టూర్చి, మల్లన్న సాటిలేని యోధుడు. నేను అతడి చేతిలో ఓడిపోవడం ఇది రెండోసారి. యుద్ధ విద్యలకు కావలసినది ప్రతిభా పాఠవాలు తప్ప గర్వం స్వార్థం కావు. ఇన్నాళ్లుగా మల్లులకు సుఖభోగాలను ఎరగా చూపి వారిని ఓడిస్తూ నా అహాన్ని కాపాడుకుంటూ తృప్తి చెందాను. ఈరోజు నా సహాధ్యాయి అయిన మల్లన్న ద్వారా నా గర్వం తొలగిపోయింది. నేర్చుకున్న విద్య అభివృద్ధితో పాటుపడే వాడే నిజమైన వీరుడు. స్వార్థం కోసం ఇతరులను ప్రతిభలను అణగదొక్కేవాడు కాదు. మల్లను మనసారా అభినందిస్తున్నాను అన్నాడు గంభీరంగా. ద్రోణుడు తన శిష్యులను అభినందనపూర్వకంగా భుజాలు తట్టి, మీరిద్దరూ నేను అడిగిన గురుదక్షిణ ఇచ్చి నాకు చాలా ఆనందం కలిగించారు. ఇక ముందు జరగబోయే మల్ల విద్యా ప్రదర్శనలో ప్రతిభకు కౌశల్యానికి తప్ప కేవలం సుఖం సోమరితనాలకు ఏ మల్లుడు తలవగ్గడని నమ్ముతున్నాను అన్నాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పటి వరకు మేము చెప్పే ప్రతి కథను వినే ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.